తాకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడాలి ఆ ముక్క. అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి అధికారంలో ఉన్నప్పుడే కదా సమాధానం చెప్పాల్సింది. ప్రతిపక్షంలోకి వచ్చాక లేదు లేదు తూచు తూచు అంటే అప్పుడు నిద్రపోతున్నాడు ఆయన. ఆ రోజున చివరికి హోంమంత్రితోనూ వీళ్ళతోనూ కూడా డీటెయిల్డ్గా అసలు మాట్లాడడం అంటే లెక్కలైతే చూపించారులే. ఏడాదిలో ఎంతమంది కిడ్నాప్ అయ్యారు, వాళ్ళ కిడ్నాప్ అయిన వాళ్ళ కాదు ఎన్ని రికవరీ అయినాయి, ఈ లెక్క అయితే చూపించారు కదా. మనం కూడా మాట్లాడాలి. ఈ 6 నెలల్లో మిస్సింగ్ల కేసులు దాదాపు 6,000 ఉన్నాయి వీళ్ళ అధికారంలోకి వచ్చాక. అది మొన్న జడశ్రవణ్ చూపిస్తున్నాడు కదా ఆయన. 3,000 2,000 అనుకుంటా. ఓకే, ఈ 6 నెలల్లో. ఈ 6 నెలల్లో ఏడాదికి 6 నుంచి 9,000 కేసులు దాకా సగటున మిస్సింగ్ కేసులు ఉంటాయి. మిస్సింగ్ అంటే ఏం లేదు, ఇవాళ మీరు ఒక ఊరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళారు, మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. ఫస్ట్ మీరు అర్జెంట్ పని మీద వెళ్ళిపోతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు, మీ అన్నయ్యో మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు. పోలీసులు వదిలేయకూడదు కదా, ఏం చేస్తారు, మిస్సింగ్ అని ఒక కేసు రాసుకుంటారు. అవే మిస్సింగ్ కేసు. 2 రోజుల తర్వాత మీరు వెనక్కి వచ్చేస్తారు. వచ్చాక మీ అంతటా మీరు చెప్పాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళని పట్టుకెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. చేసుకోకపోతే ఆ మిస్సింగ్ కేసు అట్టాగే ఉంటుంది. అంతే. సాధారణంగా ఈ మిస్సింగ్ కేసులలో ఇంట్లో చెప్పకుండా ఊళ్ళు వెళ్ళేవాళ్ళు, లేదంటే గనక ఇంట్లో అలిగి వెళ్ళిపోయేవాళ్ళు, లేదంటే ఈ ప్రేమించి వెళ్ళిపోయేవాళ్ళు, లేదా భర్త మీద విరక్తితో ఇంకొకళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళు, భార్య మీద విరక్తితో వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొకళ్ళు, ఇట్లాంటి